నీ గ్రామంలో, నీవున్న స్థలంలో నీకు భారం ఉందా? నువ్వు పలకరిస్తున్నావా? వాళ్ళని పరామర్శిస్తున్నావా? లేకపోతే వాళ్ళని రమ్మని ఆహ్వానిస్తున్నావా? ఎంతసేపు సేవకుడు 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 అనేది కాదు పిల్లారా. నువ్వెవరు నీ సంఘములో? మనమున్న స్థలములో మనం ఎవరిమి? ప్రభువు దగ్గర నుంచి ఒక ఉన్నతమైన పిలుపు అందుకోవడానికి ఈ కీర్తనలో రాయబడిన మాట, యెహోవా మందిరానికి వెళదామని. అక్కడికో ఇక్కడ కాదు, ఏమండి, రకరకాల స్థలాలకు కాదు, ఇంకేదో ఫంక్షన్స్ కాదు, వివాహాలకు కాదు, ఏమండి, ఆ వాటికి కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించే స్థలంలోనికి ఒక వ్యక్తి, ఒక సహోదరి, ఒక సహోదరుడు, ఓ యవనస్తుడు, ఒక యవనస్తురాలు, ఒక ముసలా, ఓ తల్లి వస్తానంటే నాకు ఆ రోజు ఎంత సంతోషం అండి అనే భావన సంఘములో ఉన్నటువంటి బిడ్డలమైన మనకు రాకపోతే, ఆ ఇష్టం మనలో పుట్టకపోతే, ఆ ప్రేరణ మనలో రాకపోతే, రేపు దేవుళ్ళు ఎక్కడిగినప్పుడు నీ గురించి నా గురించి మనం ఏం చెప్తాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభు బల్లారాధన దినమందు మనకు రావాల్సిన ఒక భారం ఏంటంటే, నేను వచ్చి కూర్చోవడం కాదు, నా గిన్నె నిండడం కాదు, నేను ఆరాధించడం కాదు, నేను ప్రభువులో సాగడం కాదు, నేనేదో ఉన్నతమైనటువంటి దేవుని కృపకు పాత్రుని అవ్వడం కాదు, కానీ నాతో పాటు నా సహోదరుడు, నా సహోదరి, నా గ్రామంలో, నా ఇరుగు పొరుగు వారి మధ్యలో కొంతమంది ఎక్కడికి నడవాలండి? మాట్లాడండి అందరూ. ఈరోజు అనుకో, ప్రభు నేను వచ్చి కూర్చుంటే నీకు సంతోషం లేదు, నాతో పాటు ఎవరో ఒకరిని ఎక్కడ తీసుకురావాలి? ఎవరికో ఒకరికి దేవుని గురించి చెప్పడం, ఎవరో ఒకరిని ప్రభువుకి నడిపించడం, నీతో పాటు ఒక కుటుంబం నీ వెనకొచ్చి కూర్చోవడము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి రావడానికండి? దేవుని మందిరానికి, దేవుని చూడడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని ఆరాధించడానికి, ప్రభుతో ఆధ్యాత్మికమైనటువంటి సహవాసం కలిగి పరలోకం వైపు వాళ్ళ యాత్ర సాగించడానికి. నీ వంతు నువ్వు దేవుని మందిరములో పని చేయకపోతే, నీలో ఆ గుండెల్లో ఆ భారం లేకపోతే, మనం తీసుకునేటటువంటి ప్రభు బల్లకు అర్థం లేదు. నా ప్రియమైన దేవుడు అందుకంటాడు ఆయన రొట్టెలోను లేకపోతే ఆయన యొక్క రక్తములోను, శరీరములోను రక్తములోను పాల్పంపులు పొందే వాళ్ళు 2 పనులు చేయాలి. ఒకటి, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పటి వరకు? ఆయన రాకడ వరకు జ్ఞాపకం చేసుకొని, ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రచురము ఒకటి నువ్వు జ్ఞాపకం చేసుకున్న దాన్ని ఇతరులకి ప్రకటించు. ఇది సంఘానికి ఉండవలసిన అమూల్యమైన అంశం. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావో, నీతిగా ఉన్నావో, విశ్వాసంగా ఉన్నావో, దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యాలు, ఫలాలు నువ్వు పొందుకున్నావో లేదో తర్వాత విషయము. దేవుడు మనల్ని ఎక్కడిగినప్పుడు, ప్రభువా నేను రక్షించబడ్డాను, రక్షణ కొరకై కనిపెట్టుకున్న వారి పక్షంగా నేను నిలబడుతున్నాను ప్రభువా. ఇది సంఘానికి, ఇది క్రీస్తు రక్తములో పాలివారినటువంటి బిడ్డలమైన మనకు రావాల్సిన బాధ్యత. దేవునికి స్తోత్రం. దీన్ని నువ్వు తీసుకోవాలి అంతే. ఇది నాకు తెలియదన్నావో, సామెతలు రాస్తాడు, ఆ విషయం నాకు తెలీదు అని అంటే నేను నిన్ను ప్రశ్నిస్తానంటాడు ఆయన. అందుకే సంఘానికి భారం రావాలి. అన్నికి నిలబడి ఆ మాట చెప్తున్నప్పుడు, ఏమండి, ఈరోజు మంచిగా భోజనం ఉండొచ్చు, మంచి అన్నీ ప్రభువు ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు? దైవ సేవకుల హృదయాలలో ఆ భారం. ఎవరెవరు రాలేదు, ఎవరెవరు కనబడలేదు, ఎవరెవరు మందిరానికి రాలేదు, ఒకవేళ ఈ ఆత్మ నీలో కూడా పనిచేస్తే, దేవునికి స్తోత్రం, ఇది దేవుని బిడలమైన మనందరిలో ఉండాలండి. సహోదరి, తేడా లేదు. దీని ఫలం ఎవరి దగ్గరండి? ఫలము ప్రభువు దగ్గర. అందుకే ఇది మీరు తెచ్చుకోండి. ఏమండి, సంతోషం రావాలి. ఎక్కడికి వెళ్తామని చెప్పండి? ఎక్కడికి వెళ్తామని? యెహోవా మందిరానికి వెళ్తామని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించినాను. అది నాకు ఎంతో సంతోషం, అది నాకు ఆరోగ్యం, అది నాకు ఆనందం. నువ్వు అలాగా ఒక్కొక్కరిని ప్రభు దగ్గర నడిపించి తీసుకొచ్చి వాళ్ళని పరలోకం వైపు నడిపిస్తూ ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో నీకున్నటువంటి ఖ్యాతి, నీకున్నటువంటి కీర్తి, ప్రభు దగ్గర నీకు కలిగేటటువంటి ఆ గొప్ప బహుమానం, ఒకవేళ నువ్వు ఏ మూల ఉండొచ్చు, సంఘములో నువ్వెవరి కంట పడకుండా ఉండొచ్చు, కానీ రహస్యమైన పరిచర్య ప్రభు నీకిచ్చి నువ్వు ఆ ఫలాలు పొందుకుంటూ ఉంటే, దేవుని పాదాల దగ్గర నీకు ఉన్నతమైనటువంటి బహుమానాన్ని ప్రభువు ఇస్తాడు. ఇది సంఘానికి రావాలి. అందుకని అంటాడు, యెహోవా మందిరానికి. ఈరోజు ఎక్కువగా బలహీనత ఎక్కడంటే,
ఎక్కువగా సంఘాల్లో జరుగుతున్నటువంటి, సంఘాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, దేవుని మందిరానికి రావడం కంటే మరి ఇతరమైనటువంటి వాటికి ఎక్కువగా సంతోషం ఉంది. దేవుని సన్నిధి కనబడడం కంటే, అది బుధవారమైనా, శనివారమైనా, ఆదివారమైనా, ఆరాధన సమయమైనా, ప్రార్థనా సమయమైనా, 3 గంటలైనా, లేకపోతే ఏదైనా పిల్లారా, దేవుని మందిరములో నేను గడపాలి అనేటువంటి దానికి ఉన్నటువంటి ఆ తృష్ణ తగ్గిపోయింది. అందుకే ఆయన అంటాడు, ఆయన ఆ దినము సమీపించే కొలది చెప్పాలి, ఆ దినము సమీపించే కొలది సమాజంగా కూడడము మానొద్దు. నువ్వు భోజనం మానేసావో, ఇంకేం మానేసావో దానివల్ల నీకేమంత నష్టం రాదు. నువ్వు సహవాసములో, దేవుని సన్నిధిలో సహవాసంగా దేవుని బిడ్డల మధ్యలో నువ్వు గడపడం మానేసినావు అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలియనటువంటి బలహీనతలు మనలో జ్వరపడ్డాయి. అందుకే అన్నాను, మందిరములో కనబడినంత మాత్రాన ప్రయోజనం లేదు. మందిరములో కనబడిన మనము ఎక్కడ కనబడాలి చెప్పాలి, అందరూ నోరుతారు. దేవుని మందిరములో కనబడే మనము దేవుని రాజ్యములో కనబడకపోతే, దేవుని మందిరములో కనబడడం మూలంగా ఏమి లేదు, అస్సలు లేదు.